అంటే జ్ఞాని సర్వస్వతంత్రుడు అంట. అంటే అతనికి ఉన్న స్వతంత్రము ఇంకెవరికి కూడా ఉండదంట అండి. జ్ఞాని సర్వస్వతంత్రుడు, ప్రేమ గౌరవాల కోసం ఎవ్వరిపై ఆధారపడడు, వస్తే కాదనడు వస్తే కాదనడు కానీ దానికోసం ప్రాకులాడడు. అంతే కదండి. ఇప్పుడు అన్నీ తెలిసిన వాడు ఏం చేస్తాడు, ఇంట్లో కూర్చొని తలుపేసుకొని లోపల కూర్చుంటాడు. అంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. అన్నీ తెలిసిన వాడు అలాగే కూర్చుంటాడు, ఏమి తెలియని వాడు కూడా అలాగే చేస్తాడు అనమాట. అయితే కానీ ఏమి తెలియని వాడికి ఉన్న భయము అన్నీ తెలిసిన వాడికి ఉండదు. అంటే ఏంటి అంటే జ్ఞానం ఉన్నవాడికి వాడు సర్వస్వతంత్రంగా తిరుగుతాడు. వాడు ఎవరి మీద డిపెండెంట్ ఉండదు, వాడు ఎవరిని పట్టించుకోడు. నాకు వచ్చు, నేను చేస్తాను, సో నేను ఎప్పుడైనా చేస్తాను, మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఎప్పుడైనా చేస్తానని వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు తిరుగుతాడు. అంటే సర్వస్వతంత్రంగా ఉంటాడు. అట్లాంటి వాడిని ఏం చేస్తారంటే ఈ లోకంలో తిడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే పొగుడుతూ ఉంటారు. రెండింటిని పట్టించుకోడు, ఏది వస్తున్నా కాదనడు, రివార్డ్ వస్తే తీసుకుంటాడు, పనిష్మెంట్ వస్తే తీసుకుంటాడు. సో జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఏం వచ్చినా కూడా లైఫ్లో వాడు సర్వస్వతంత్రంగా ఉంటూ వాడు ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. అలా యాక్సెప్ట్ చేసేవాడే జ్ఞాని. ఈ విధంగా జ్ఞానం అనేది అంత పీక్ లెవెల్లో రావాలి అంటే ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, నువ్వు సర్వస్వతంత్రంగా ఉండాలి అంటే నువ్వు ఏ విధంగా వ్యవహరించాలి అది డిస్కస్ చేసుకోవాలండి ఇక్కడ. ఇప్పుడు ఒక కేటీ సెషన్ నడుస్తుంది, ఒక 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది, లేకపోతే ఇంకేదో నీకు ట్రైనింగ్ నడిచినప్పుడు నీ రంగంలో నీకు ట్రైనింగ్ నడిచినప్పుడు నువ్వు ఆ ట్రైనింగ్కి పూర్తిగా అటెండ్ అయ్యి ఆ 3 days పూర్తిగా ఏం నేర్చుకుంటావో, అప్పుడు ఏం అర్థం చేసుకుంటావో అది నువ్వు అక్కడ క్వశ్చన్స్ని క్లారిఫై చేసుకోవడం కానీ లేకపోతే వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు నీకు 4th day అనేది నీకు ఎవరో అవసరం ఉండదు. సో ఉన్న 3 daysలోనే అక్కడ ఉన్న వాళ్ళతో ఏ విధంగా మింగిల్ అయ్యి నువ్వు అన్నీ క్లారిఫై చేసుకుంటావో అప్పుడు నీకు 4th day అనేది నీకు ఎవరి అవసరం ఉండదు. ఉన్నా కూడా నీకు వాళ్ళతో అంటే వాడు ఏదో పనిలో ఉంటాడు, నువ్వు వెళ్ళి ప్రతిసారి వాడిని ఏమంటారు డోర్ నాక్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎలా ఉంటుంది అంటే నీకు పూర్తిగా జ్ఞానం ఉంటే నీ దగ్గరికే వాడు వస్తాడు. లేదు అంటే కొంచెం తక్కువ డిపెండెన్సీ ఉంటుంది. అంటే